ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం జరుగుతుంది? నేను దర్శన్ శరణ్యలని వేరు చేయాలని లెటర్ కాన్సెప్ట్ ని వర్కౌట్ చేస్తుంటే ఇప్పుడు అది కూడా పని చేయకుండా పోయింది. దర్శన్లో శరణ్య మీద రావాల్సిన కోపం కూడా ఎక్కడ కనిపించట్లేదు అంటే అసలేం జరుగుతుంది? దర్శన్ శరణ్యల మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోతుందా? ఒక్కటే పోతున్నారా? ఓ మై గాడ్, లేదు, అలా జరగకూడదు. శరణ్యని నా దర్శన్కి దగ్గర కానివ్వకూడదు. దాన్ని పూర్తిగా అడ్డు తొలగించాలి. అప్పుడే దర్శన్ నాకు దగ్గర అవుతాడు. సమీరా, చెప్పు. ఆ శరణ్య రోజు రోజుకి దర్శన్కి ఇంకా దగ్గర అవుతుందేమో అనిపిస్తుందనన్య. దాన్ని ఏదో చేద్దామనుకుంటే అదే నాకు నిద్ర లేకుండా చేస్తుంది. నీకే కాదు, ఇన్ని రోజులు నేను దాన్ని వాడేస్తున్నాను అనుకున్నాను. అనుకున్నది సాధించటం ఇంకెంతసేపని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ అది నాకు పూర్తిగా రివర్స్ అయింది. ఆ ఆనంద భైరవితో కలిసి నన్నే ఒక ఆట ఆడిస్తోంది. దాన్ని ఏదో ఒకటి చేస్తేనే ఆనంద భైరవిని కూడా నేను కంట్రోల్ చేయగలను. లేదంటే వాళ్ళ దాటికి మనం తల వంచాల్సి వస్తుంది. ప్లాన్ చేద్దాం సమీరా. ఎస్, చేద్దాం. కాదు కాదు, నేనే చేస్తాను. దాని ప్రకారం నువ్వు ఫాలో అవ్వు. ఏంటది? నేను శరణ్యని మీటింగ్ ఉందని తీసుకుని వెళ్తాను. అక్కడే దానికి షాక్ ఇద్దాం. ఓకే సమీరా, ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ శరణ్య మాత్రం తిరిగి ఈ ఇంట్లోకి రాకూడదు. ఓకే అనన్య, అది నేను చూసుకుంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. సమీరా ప్లాన్ చేస్తుందా? వర్కౌట్ అవుతా? చూద్దాం. చెప్పు సౌమ్య. మామ్, ఇవాళ బెంగళూరు నుంచి క్లయింట్స్ వస్తున్నారంట. మీటింగ్ కోసం హోటల్లో బ్యాంక్వెట్ హాల్ బుక్ చేస్తున్నాం. అవునా? ఓకే సౌమ్య. మీటింగ్ టైం ఏంటి? 10 AM మేడం. ఓకే, నేను 9కి స్టార్ట్ అవుతాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం.